శ్రీలంక టెస్ట్ సిరీస్ నుంచి జస్ప్రీత్ బుమ్రా తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడని సమాచారం. టీమిండియాకు భారీ ఎదురుదెబ్బయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. స్టార్ పేసర్ లేకుండా భారత్ బరిలోకి దిగనుంది. బుమ్రా గాయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆగస్టు 15 నుంచి టెస్ట్ సిరీస్ మొదలు కానున్నటువంటి నేపథ్యంలో బుమ్రా దూరం అవడం టీమిండియాకు ఒక భారీ ఎదురుదెబ్బనే చెప్పాలి. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో 29 ఏళ్ల సంచలన ఫాస్ట్ బౌలర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్స్ప్రెస్ అకీబ్ నబీ దార్ పేరు తెరపైకైతే వచ్చింది. బుమ్రాకు ప్రత్యామ్నాయంగా నబీ పేరు దాదాపుగా ఖరారైనట్లుగా బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. నబీకి దేశవాళీ క్రికెట్లో అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డు ఉంది. ఇటీవల భారతీయ జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు వెళ్ళాడు నబీ. శ్రీలంక ఏతో జరిగినటువంటి 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 4 ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీశాడు నబీ. ఈ నేపథ్యంలో నబీ వైపే మొగ్గు చూపినట్లుగా కూడా తెలుస్తోంది అకీబ్ నబీ దార్. ఈ నేపథ్యంలో తనకు అవకాశం దక్కబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. టీమిండియా అభిమానులకు మరోసారి ఒక భారీ ఎదురుదెబ్బనే చెప్పాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలంటారు జస్ప్రీత్ బుమ్రా? అంటే ఉపఖండ పిచ్చుల మీద ఏ స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపిస్తాడు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి పిచ్చుల మీద కూడా అదే విధంగా తన బౌలింగ్ తోటి విజయాన్ని కట్టబెట్టేటువంటి పరిస్థితులు. ఇటీవల భారత్ ప్రదర్శన బౌలింగ్లో పర్టికులర్గా వీక్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో శ్రీలంక టెస్ట్ సిరీస్కి బుమ్రా ఉన్నాడనేటువంటి ఒక ధైర్యం, ఈ నేపథ్యంలో మోకాలి గాయం తిరగబెట్టడంతో సిరీస్కి దూరం అయిపోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. కొత్తగా మరొక జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి నబీదార్ అనేటువంటి బౌలర్ పేరు కూడా తెరపైకి రావడం ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఇక్కడ భారత క్రికెట్ జట్టులో కొంత అంటే శుభ పరిణామాలు అనగానే మనం కొంచెం అకీబ్ నబీ పేరు వినటం కొంత అంటే సానుకూలంగా అనిపించినటువంటి అంశం. ఎందుకు అని అంటే అకీబ్ ఇప్పుడు దేశవాళీ క్రికెట్ ను ప్రామాణికంగా తీసుకున్నప్పుడు అంటే గతంలో దేశవాళీ క్రికెట్ ను ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఐపీఎల్ గానీ లేదా ఇతర టోర్నీలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా పెద్దగా అంత ఇది వచ్చేది కాదు. కానీ ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఐపీఎల్ ని ప్రామాణికంగా తీసుకుని జట్టులోకి హర్షిత్ రాణా లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి ఎస్ ఠాకూర్, అశోక్ శర్మ ఇలా ఎవరెవరైతే బౌలర్స్ ఉన్నారో వీళ్ళందరూ అలాగే ఉమ్రాన్ మాలిక్ గానీ ఇలా కొంతమంది బౌలర్స్ ఎవరైతే ఉన్నారో స్పీడ్ ని ఆధారంగా చేసుకుని వీళ్ళు కొంతమంది బౌలర్లను తీసుకొచ్చారు. అయితే వీళ్ళ బౌలింగ్ కంటే కూడా కొంతమంది దేశవాళీ క్రికెట్ లో రాణించినటువంటి బౌలర్స్ ఎవరైతే ఉంటారో 4 ఓవర్లు వేసేటువంటి బౌలింగ్ కీలను కనీసం 4 సెషన్ల పాటు కంటిన్యూగా బౌలింగ్ చేయగలిగేటువంటి బౌలర్లు ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి అంశం మనం ముందు నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. అందులో భాగంగానే దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించేటువంటి శివం మావి గాని అకీబ్ నబీ గాని ఇలా కొంతమంది యంగ్ బౌలర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి సరైన ప్రాధాన్యత దక్కటం లేదు అనేటువంటి విమర్శలు ఆందోళన ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో గుర్నూరు బ్రార్న్ కూడా అలాగే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అతను కూడా దేశవాళీ క్రికెట్ లో పర్వాలేదు అనిపించినటువంటి బౌలరే. అలాగే ఇప్పుడు చూసుకుంటే మనం మహమ్మద్ షమీని సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీని దేశవాళీ క్రికెట్ ను ప్రామాణికంగా తీసుకురావడం లేదనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. అలాగే ఇప్పుడు అకీబ్ నబీ పేరు వినపడటం మాత్రం కొంత సానుకూలమైనటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ బౌలర్ గా ఇతను మంచి ప్రదర్శన చేశాడు. అలాగే ఢిల్లీ ఐపీఎల్ లో మాత్రం ఆశించిన స్థాయిలో ఇతని నుంచి ప్రదర్శన లేదు. కానీ రంజీ ట్రోఫీల్లో చూసుకుంటే లేదంటే దేశవాళీ క్రికెట్ లో చూసుకుంటే ఇతర ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో వైట్ బాల్ క్రికెట్ గానీ రెడ్ బాల్ క్రికెట్ గానీ చూసుకుంటే అతను చాలా నిలకడైనటువంటి ప్రదర్శన అంటే కేఎల్ రాహుల్ గానీ ఇట్లాంటి మయాంక్ అగర్వాల్ ఇలా కొంతమంది కీలక బౌలర్లను అటు కర్ణాటకతో ఆ మ్యాచ్ ఆడినప్పుడు నేను అతను బౌలింగ్ ఇక్కడ వస్తున్నటువంటి చర్చ ఏంటంటే వెంకట్, దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ కూడా బౌలింగ్ ని ఏ స్థాయిలో పదును పెడుతున్నాయో, కొత్త మెరికల్ లాంటి ఆటగాళ్లను ఎంత సీనియర్ జట్టు మీదకైనా సరే ఎంత టాప్ లో ఉన్నటువంటి టీమ్స్ మీదకైనా సరే ప్రయోగిస్తున్నటువంటి సిచ్యువేషన్. చిన్న దేశాల్లో కూడా అంత అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. మరి భారత్ విషయానికి వచ్చేటప్పటికి ఒక్క బుమ్రాకి దెబ్బ తగిలి సిరీస్ నుంచి దూరం అయిపోతే యావత్ భారత్ క్రికెట్ అభిమానులంతా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక బ్యాకప్ అనేది లేదు. పరిస్థితిని క్రియేట్ చేశారు 100%. ఇప్పుడు మీరు చెప్పండి, హర్షిత్ రాణా బౌలింగ్ మీరు చూసారు కదా. హర్షిత్ రాణా బౌలింగ్ జాతీయ జట్టుకు ఆడేటువంటి స్థాయిలో ఉన్నటువంటి బౌలింగ్ అది కాదు. కానీ ఇప్పుడు మహమ్మద్ షమీ లాంటి బౌలర్లను ఎందుకు తీసేయాల్సి వచ్చింది? ఇప్పుడు మీరు అన్నట్టుగానే చూసుకుంటే ఇప్పుడు పెద్ద జట్లే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న జట్ల సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు మహమ్మద్ షమీ బౌలింగ్ చూసుకుంటే మనం 2023 వన్డే వరల్డ్ కప్ లో అతను ఎలా బౌలింగ్ చేశాడో చూడలేదా మనం. అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియా తీసుకుంటే ఇప్పుడు జాష్ హేజల్వుడ్ గానీ అదే విధంగా స్కాట్ బాలాండ్ గానీ అలాగే కొంతమంది వచ్చే వరల్డ్ కప్ కి మెరికల్ లాంటి కుర్రాళ్ళని మేము తయారు చేస్తున్నాం అనేటువంటి ఒక
ప్రయోగశాల లాంటి మెడికల్ మాటలు లాంటి మాట్లాడు. కుర్రాళ్ళు అనేది ఇప్పుడు ఏదైనా సరే జట్టులో సమన్వయం అనేది ఒకటి ఉండాలి, సమతుల్యత అనేది ఒకటి ఉండాలి. ఇక్కడ జట్టుకు సంబంధించి మనం చూసుకుంటే ముందు బ్యాలెన్సింగ్ అనేది లేనప్పుడు ఏదో సామెత ఉంది కదా, దేవుడు ప్రపంచకాన్ని బ్యాలెన్సింగ్ చేస్తాడని. అలా ఇప్పుడు సెలెక్టర్లు కూడా టీమ్ ని బ్యాలెన్సింగ్ చేయాలి. ఇప్పుడు అవును. సీనియర్లు జూనియర్లు కలయిక ఉంటేనే బాగుంటుంది, కానీ ఆ సీనియర్లు జూనియర్ల కలయిక లేనప్పుడు అది అదో రకమైనటువంటి ఇదిగా ఉంటుంది, ఏదో కుళ్ళిపోయిన ఉరగడ్డంలా కనపడుతుంది, పైకి గంభీరంలా కనపడి మధ్యలో కుళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి అది చెప్పుకోవడానికి భారత క్రికెట్, కానీ అటువంటి పరిస్థితి మనకి ఇప్పుడు కనపడినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది కదా. ఇప్పుడు మహమ్మద్ షమి ఇలాంటి బౌలర్ ని వీళ్ళు ఎందుకు తీసుకోరు? అలాగే ఇప్పుడు కొంతమంది భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, భువనేశ్వర్ కుమార్ వీళ్ళు ఐపీఎల్ ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఐపీఎల్ అద్భుతంగా రాణించినటువంటి భువనేశ్వర్ కుమార్ ని ఎందుకు తీసుకోరు? కాబట్టి ఇప్పుడు అకీబ్ నబీ లాంటి బౌలర్ కనుక జట్టులోకి వస్తే ఖచ్చితంగా అతని పేరుని కనుక అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కన్సిడర్ చేస్తే అది ఖచ్చితంగా టీమిండియాకు మంచి సంకేతం అవుతుంది. అంటే ఇది ఒక ప్రయోగం అవుతుందంటారా, లేకపోతే సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అవుతుందంటారా నబీదార్ ఎంపికకు సంబంధించి? ఇలాంటి వాళ్ళను ఇప్పుడు ఇప్పుడు మనకి రేపు పొద్దున్న న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఉంది. న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఎందుకు ఆడించకూడదు? ఇప్పుడు శ్రీలంకలో ఆడించి ఖచ్చితంగా అతను కనుక శ్రీలంకలో నిలబడితే అంతర్జాతీయ క్రికెట్ వెదర్ కి అతను ఆ అట్మాస్ఫియర్ కి అతను అలవాటు పడతాడు. కంపల్సరీగా అతన్ని రేపు పొద్దున కీలక సిరీస్ ఆడించవచ్చు కదా. అంటే సౌత్ ఆఫ్రికా గానీ శ్రీలంక గానీ లేకపోతే ఇతర టీమ్స్ కి సంబంధించి మనం చూస్తే దాదాపుగా అద్భుతమైనటువంటి బౌలర్లను, ఒక ఫాస్ట్ బౌలర్స్ ఒక 5-6 బౌలర్స్ ని వాళ్ళు ఎప్పుడు బ్యాకప్ గా పెట్టుకోవడం, ఇమీడియట్ గా గాయాల పాలైనా కానీ మరొక బౌలర్ తోటి ఇమీడియట్ గా పంపించి చాలా కాన్ఫిడెంట్ గా గెలిచేటువంటి పరిస్థితులు కూడా క్రియేట్ అవుతుంది. మరి భారత్ విషయానికి వచ్చేటప్పటికి ఒక బౌలర్ మీదే బాధ్యత తీసుకోవడం కానీ, లేకపోతే పాత బౌలర్ల విషయంలో తరచూ చర్చించుకోవడం కానీ, వాళ్ళని ఎందుకు తీసుకోవడం లేదు, వీళ్ళని ఎందుకు తీసుకోవడం లేదు అనేటువంటి ఈ చర్చ తప్ప ఎక్కడా కూడా ఆ స్థాయిలో బ్యాకప్ కనిపించినటువంటి పరిస్థితులు ఎందుకు ఉండట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా క్రికెట్ ను భారత్ జట్టు భారత్ బీసీసీఐ బతికించిందని అంటూ ఉంటారు కదా. మకాయ్ యాంథనీ గానీ, షాన్ పోలాక్ గానీ ఇలా కొంతమంది సీనియర్ ఆటగాళ్లు బౌలర్లు రిటైర్ అయిన తర్వాత డేల్ స్టెయిన్ బ్యాకప్ పెట్టుకున్నారు. డేల్ స్టెయిన్ మంచిగా రాణించాడు. ఆ తర్వాత వెర్నాన్ ఫిలిండర్ రాణించాడు, మోనీ మోర్కెల్, అల్బీ మోర్కెల్, ఇలా ఆ జట్లో తర్వాత లుంగిసాన్ ఎంగిడి, అలా ఎంగిడి రబాడాకి బ్యాకప్ గా ఎంగిడిని తీసుకొచ్చారు. ఎంగిడి చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ వేన్ పార్నెల్ కు బ్యాకప్ గా మరో బౌలర్ తీసుకొచ్చారు, అతని పేరు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అతను. అలాగే కొంతమంది ఇప్పుడు నాండ్రీ బర్గర్ తీసుకొచ్చారు. అలా కొంతమంది బౌలర్ తీసుకొచ్చి చక్కగా వాళ్ళు షైన్ చేసుకున్నారు. అలాగే ఆస్ట్రేలియాకి సంబంధించి 34 ఏళ్ళు వచ్చిన తర్వాత స్కాట్ బోలాండ్ 33 ఏళ్ళకు 34 ఏళ్ళకు స్కాట్ బోలాండ్ అరంగేట్రం చేశాడు. కాబట్టి అటువంటి పరిస్థితి టీమిండియాలో లేదు అని ముందు నుంచి కూడా మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు ఈ ఇషాంత్ శర్మ లాంటి బౌలర్లని, భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్లని, సీనియర్ మహమ్మద్ షమి లాంటి బౌలర్లని జట్టులో కొనసాగిస్తూ రొటేషన్ పద్ధతులు ఆడిస్తూ జస్ప్రీత్ బుమ్రాకి, వీళ్ళ మహమ్మద్ సిరాజ్ కి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రత్యామ్నాయంగా ఎవరి మీద స్ట్రెస్ పడకుండా, ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ఐపీఎల్ ఆడతారు, ఎక్కువగా క్రికెట్ ఆడుతుంటారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి బౌలర్లను తయారు చేసుకుంటే, నేను ముందు నుంచి చెప్తాను, శివం మావి గానీ, అలాగే ఇప్పుడు అకీబ్ నబీ ఇతను కూడా మంచి బౌలర్, అలాగే కేకేఆర్ లో ఒక మంచి బౌలర్ ఉంటాడు, అతని పేరు అలాగే శివం మావి అతను కూడా, అలాగే ఇప్పుడు ప్రిన్స్ యాదవ్ ను కూడా షైన్ చేయొచ్చు. ప్రిన్స్ యాదవ్ కూడా మంచి బౌలరే, కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంత రాజకీయాలు నడవటం అతన్ని వీళ్ళందరినీ కూడా బ్యాకప్ బౌలర్లుగా తయారు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే మీరు ఎన్సీఏ లాంటి ఒక బలమైనటువంటి బేస్ ని పెట్టుకుని కూడా ఇటువంటి బౌలర్లు, యంగ్ బౌలర్స్ ని తయారు చేసుకోలేకపోవడం నిజంగా బ్యాడ్ అనే చెప్పాలి. ఎన్సీఏ కంటే బలమైనటువంటి ఇంకా నేషనల్ క్రికెట్ అకాడమీ లాంటి బలమైనటువంటి ఏది కూడా మన ప్రపంచ క్రికెట్ లో ఎక్కడా కూడా లేదు, ఏ దేశంలో కూడా లేదు. మీరు కావాలంటే సెర్చ్ చేసి చూసుకోండి గూగుల్లో. అటువంటి బలమైన వ్యవస్థను నిర్మించుకుని ఆ వ్యవస్థలో కనీసం ఫాస్ట్ బౌలర్లను, ఇప్పుడు మయాంక్ యాదవ్ లాంటి బౌలర్లు వీళ్ళు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడల్లా వినపడేటువంటి ఒక మాట వెంకట్, సెలక్షన్ కమిటీ దగ్గర నుంచి కూడా హెడ్ కోచ్ వరకు అందరినీ పూర్తిగా ప్రక్షాళన చేసి అవతల పడేస్తే తప్ప మళ్ళీ పూర్వవైభవం రాదు, సీనియర్ల సలహాలు కూడా తీసుకోవాలి అనేటువంటి ఒక వెర్షన్ ఎప్పుడు కూడా తెర మీదకి వస్తుంది. సమంజసం ఏమంటారు అది? ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీళ్ళని ప్రక్షాళన చేయాలి ఫస్ట్. ఇప్పుడు మన తలకాయలో, మన తలలో సమస్య ఉన్నప్పుడు మన శరీరంలో ఎక్కడ చేసినా కానీ అది ఉపయోగం ఉండదు. కిడ్నీలకు చేసినా, లేదంటే లివర్ కి చేసినా, ఎక్కడ చేసినా, ఊపిరితిత్తులకు చేసినా, ఎక్కడ చేసినా సరే దానికి పరిష్కారం దొరకదు. నీ తలలోనే సమస్య ఉన్నప్పుడు ఏం చేస్తాం? సేమ్ ఇది కూడా అంతే, తలలోనే సమస్య ఉంది. తలలో సమస్య ఉన్నప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా సరే అది హెడ్ కోచ్, లేదంటే ఇప్పుడు అగార్కర్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు సీనియర్ బౌలర్లు ఎంతమంది. జార్ఖండ్ లో ఒక బౌలర్ ఉంటాడు, నేను అతని బౌలింగ్ రంజీ ట్రోఫీలో చూశాను. అతను
అతని పేరు కూడా నేను మీకు వాట్సాప్ చేస్తాను. అతని పేరు చెప్పలేకపోతున్నా కానీ అతను బౌలింగ్ చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే మన హైదరాబాద్ కూడా మంచి బౌలర్స్ ఉన్నారు. అలాగే ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించి కూడా మంచి బౌలర్స్ ఉన్నారు. కర్ణాటకలో మంచి బౌలర్స్ ఉన్నారు. వీళ్ళెవరిని కూడా వీళ్ళు షైన్ చేయరు. ఎంతసేపు కూడా అక్కడక్కడ ఒక చట్టం చేసుకుని ఒక సౌత్ మీద ఎప్పటికీ శీతకన్ను ఉంటుంది. అది మీకు కూడా తెలిసినటువంటి పరిస్థితి. అది ఎక్కడ ఆ స్థాయిలో ప్రోత్సాహం కానీ లేకపోతే ఇతరత్ర సౌత్ మీద శీతకాన్ని ఉంటుంది, కానీ కర్ణాటక మీద ఉండదు. కర్ణాటక దానికి కంప్లీట్ ఎగ్జామ్షన్ ఉంటుంది. కర్ణాటక తమిళనాడు విషయంలో కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది. మన తెలుగుకి కేరళకే ఆ సమస్య ఉంది, మన తెలుగు రాష్ట్రాలకి కేరళకే సమస్య ఉంది. కానీ తమిళనాడుకి కానీ అటు కానీ చూసుకుంటే అటువంటిది ఉండదు. తమిళనాడుకి సంబంధించి మంచి వాళ్ళని తీసుకొచ్చారు, కర్ణాటక సంబంధించి మంచి ప్లేయర్స్ కి అవకాశాలు ఇస్తూ వచ్చారు. కర్ణాటకలో చాలా మంచి బౌలర్స్ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు చిన్నస్వామి స్టేడియంలో నేను అప్పుడప్పుడు కనీసం ఒక 10 రంజీ మ్యాచ్లు చూసుంటా ఈ రోజు వరకు. అక్కడ చాలా మంచి బౌలర్స్ ఉంటారు కర్ణాటక సంబంధించి. అలా అటువంటి వాళ్ళందరినీ ఎవరిని కూడా వీళ్ళు షైన్ చేయరు. ఎంతసేపు కూడా వీళ్ళకి ఎవరు నచ్చుతారో అంటే చూడాలి. ఒక బౌలర్ కి గాయం అయ్యి అతను ఒక టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు అని అంటే పూర్తి టెస్ట్ సిరీస్ మొత్తం మీద ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి ఒక ఒపీనియన్కి భారత అభిమానులు, క్రికెట్ అభిమానులు ఆందోళన చెందే స్థాయికి వచ్చేసింది అని అంటే ఆ స్థాయిలో బ్యాకప్ లేకపోవడం కూడా ఒకంత విమర్శలకైతే తావిస్తోంది. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. బుమ్రా ఒక్కడు లేకపోతే అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏంటి? ఆ స్థాయిలో మెరికల్ లాంటి బౌలర్స్ జాతీయ వ్యాప్తంగా అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా సెలక్షన్ ప్యానల్ కావచ్చు, లేకపోతే స్టార్ బౌలర్స్ భువనేశ్వర్ కుమార్, అలాగే వెంకట్ చెప్పినట్లుగా షమి కావచ్చు, లేకపోతే ఇషాంత్ శర్మ కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి అద్భుతమైన బౌలర్స్ ఉన్నా కానీ వారిని తిరిగి తీసుకోవడానికి ఈగో ఫ్యాక్టర్సా లేకపోతే ఇతరతర పరిణామాల అన్నీ కూడా మొత్తం వెరసి భారత జట్టు మీద భారం అయితే పడుతున్నటువంటి పరిస్థితి. ఒక బుమ్రా లేకపోతే ఇంత డిస్కస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి అనంటే భారత్ క్రికెట్లో ప్రస్తుతం కొన్ని పరిణామాలు కావచ్చు, కొంతమంది వ్యక్తుల స్థానాల మార్పు కూడా జరగాలనేటువంటి మాట. చూడాలి అకీబ్ నబీదార్ ఏ విధంగా రాణిస్తాడనేది శ్రీలంక టూర్కు సంబంధించి.